ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను వారి అనుచరులను టార్గెట్ చేస్తూ వస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టారని కుట్రలకు పాల్పడుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులోనూ అదే తరహాలో వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు పోలీసులు. అయితే కోర్టు చివాట్లు పెట్టడంతో వారు సిగ్గుతో తలదించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది జూన్ 21న అర్ధరాత్రి ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరుల భాగస్వామ్యం ఉన్నట్లు ఎల్లో మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసింది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసును సీరియస్గా తీసుకుని స్వయంగా డీజీపీని దింపి మరీ విచారణ చేపట్టింది. ఈ కేసును సిఐడికి అప్పగించింది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మదనపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాధవరెడ్డిని నిందితునిగా చేర్చింది. సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను మొదటి నిందితుడిగా చేర్చారు సిఐడి అధికారులు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా చేయించారు. గత ఏడాది నవంబర్ 26, 27న గౌతమ్ తేజ్కు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు ఫోరెన్సిక్ అధికారులు. సాంకేతికంగా ఎలాంటి ఆధారాలు ఈ కేసులో లభించకపోవడంతో తాజాగా మళ్లీ అరెస్టులకు తెరలేపింది. ఈ కేసులో రెండో నిందితునుగా మాధవరెడ్డిని అరెస్ట్ చేసింది. కాగా గతంలోనే ఈ కేసు విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టును ఆశ్రయించారు మాధవరెడ్డి. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తొందరపాటు చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. అయితే ఈ కేసులో మాధవరెడ్డిని 2 రోజుల క్రితం అరెస్టు చేసింది సిఐడి. ఆయనపై 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు నమోదు చేసింది. జీవిత ఖైదు పడే సెక్షన్లు 338తో పాటు బిఎన్ఎస్ 111 సెక్షన్ కూడా పెట్టారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాధవరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఇది ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని వాదనలు వినిపించారు. దీంతో కేసుకు సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది కోర్టు. వాటిని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. దీంతో ఈ నెల 25న రాత్రి చిత్తూరు కోర్టు నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు. కాసేపటికి మరికొన్ని పత్రాలు పట్టుకుని కోర్టుకు తిరిగి వచ్చారు. అయితే సరైన సపోర్టింగ్ డాక్యుమెంట్లు చూపించకపోవడంతో రిమాండ్ను తిరస్కరించారు కోర్టు జడ్జి. సోమవారంలోపు 1,00,000 విలువైన ఇద్దరిని జామీనుగా ఇవ్వాలని కూడా ఆదేశించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో కావాలనే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని హైకోర్టు చెప్పినా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి. కూటమి నేతలు చెప్పినట్లుగా సిఐడి పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏదో విధంగా ఈవెన్ ఈ మద్యం కేసులు అయితేమి, మదనపల్లి ఫైల్స్ అయితే ఇంకోటి కొన్ని రోజుల్లో ఇంతకుముందు పెద్దిరెడ్డి కుటుంబము మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనిపోని అభాండాలు అభియోగాలు మోపారు. దానిలో ఈవెన్ ఎంపీ గారే ఒకసారి డైరెక్ట్ స్టేట్మెంట్లు 2-3 సార్లు ఇచ్చారు. ఎక్కడ ఉన్నాయి మీరు అభియోగాలకు, ఎక్కడ ఆధారాలు ఉన్నాయి చెప్పండి. ఆధారం లేకుండా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు పేపర్లు వస్తాయి. మరుసటి రోజు దాన్ని పోలీసులు సిట్ అధికారులు వేస్తున్నారు, దాన్ని ఆవేదింపులు గురి చేస్తున్నారు. కేవలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉన్న కక్షతో ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.